హాయ్ గైస్, నాటుకోడి పులుసు పెట్టుకుందామా? పల్లెటూరు స్టైల్లో బ్యాచిలర్స్ అయినా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకుందాం చూద్దాం. చికెన్ బాగా కడుక్కోవాలండి. 2 times 3 times కడుక్కున్న తర్వాత ఉప్పు, కారం, అల్లం పేస్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మినిమం 20 minutes మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకోవాలి. అప్పుడు ముక్కకు బాగా పడుతుంది. ఈ ముక్క చూడండి, చూస్తుంటే అమ్మిగా ఉంది కదా, ఎప్పుడెప్పుడు తినాలని ఉంది నాకైతే. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఓల్డ్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. స్టవ్తో కాకుండా లవ్తో చేస్తే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చికెన్ వేసుకొని కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల మసాలా వేసుకొని కలుపుకొని కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది. దీంతో రాగి సంగటి నెక్స్ట్ లెవెల్ అండి. గైస్ ఉన్నారా? చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా. ఇష్క్ యూ ఆల్.